రైట్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎవరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని అనుకుంటున్నారో చెబితే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని సీబీఐకి సుప్రీంకోర్టు తెలిపింది. ఇక ఇదే అంశంపై విచారణను ఫిబ్రవరి 5కు న్యాయస్థానం వాయిదా వేసింది. వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు తీర్పును వివేక కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సునీత పిటిషన్పై జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ముందుగా సునీత తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రయల్ కోర్టుకు వెళ్లామని, అక్కడ తదుపరి దర్యాప్తు అవసరమని పిటిషన్లో తాము పేర్కొన్న అంశాల్లో ఏ ఒక్కటి ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదన్నారు. అంతేకాకుండా పిటిషన్లో పేర్కొనని అంశాలను పరిగణలోకి తీసుకుని పరిమితమైన మేరకే పాక్షికంగా దర్యాప్తులకు అనుమతి ఇచ్చారని, అది న్యాయబద్ధం కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. వివేక కేసును పాక్షికంగా దర్యాప్తునకు అనుమతించడమేంటి అని లూథ్రా ధర్మాసనం ముందుకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎంఎం సుందరేష్ జోక్యం చేసుకుని వివేక హత్య కేసులో తదుపరి విచారణ అవసరమని భావిస్తున్నారా అని సీబీఐని ప్రశ్నించింది. ఏ అంశాలపై తదుపరి విచారణ అవసరమో స్పష్టంగా చెప్పాలని సీబీఐని కోరింది. ఎవరిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని అనుకుంటున్నారో కూడా చెబితే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక ఈ కేసులో ఇంకా ఎవరినైనా విచారించాల్సిన అవసరం ఉందా అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాడికి చెప్పగలమని, దీనికి 2 వారాల సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది.